యూరోపియన్ దేశం ఫిన్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్లో తమ రాయబారి కార్యాలయాలని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఫిన్లాండ్ విదేశాంగ శాఖ ఈ ప్రకటన వెల్లడించింది. ఆయా దేశాలలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, తమతో ఆయా దేశాల పరిమితి వాణిజ్య, ఆర్థిక సంబంధాలు, అలాగే వ్యూహాత్మక కారణాల వల్ల రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. 2026లోగా మూసివేస్తానని వెల్లడించింది. అదేవిధంగా ఫిన్లాండ్ విదేశాంగ విధానం, భద్రతా విధానాలను పరిగణనలో తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. అదేవిధంగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఇటీవల భారతదేశంపై ప్రశంసలు కురిపించాడు. న్యూఢిల్లీ సూపర్ పవర్ గా ఎదుగుతుందని ఫిన్లాండ్ అధ్యక్షుడు ప్రశంసించాడు. భారత్ తో కలిసి పనిచేస్తామని, అలాగే భారతదేశాన్ని చైనా, రష్యాతో కలిసి చూడకూడదని అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ యూనియన్ భారత్ అత్యంత సన్నిహిత దేశమని, అమెరికాతోనూ మరింత సంబంధాలున్నాయని, భారత్ ఎదుగుతున్న మహాశక్తి అని అభివర్ణించాడు ఫిన్లాండ్ అధ్యక్షుడు. భారత్ జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి వస్తున్నాయని ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ భారతదేశాన్ని ప్రశంసించాడు. పాకిస్తాన్ లో రాయబారి కార్యాలయాలని మూసివేయడం, అదేవిధంగా ఇది వ్యూహాత్మక దేశాలపై దృష్టి పెట్టడం అనేది తాజాగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రపంచంలో ఫిన్లాండ్ అత్యాధునిక టెక్నాలజీ దేశంలో ఒకటే. 5G, 6G రీసెర్చ్, నోకియా వంటి కంపెనీలు, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ, ఫిన్లాండ్ తో భాగస్వామ్యం వల్ల భారత్ కి హైటెక్ పరిశ్రమల్లో పెట్టుబడులు, అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లభిస్తుంది. ఫిన్లాండ్ ప్రపంచంలో నంబర్ 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న దేశం. అలాగే ఫిన్లాండ్ చిన్న దేశం అయినప్పటికీ రాడార్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత రక్షణ పరికరాలు, సైబర్ సెక్యూరిటీలో బలంగా ఉంటుంది. భారత్ కి రక్షణ రంగంలో అడ్వాన్స్మెంట్ ఇస్తుంది. అలాగే పర్యావరణ స్నేహ టెక్నాలజీలో అగ్రగామి. ఫిన్లాండ్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెడితే కొత్త ఫ్యాక్టరీలు, టెక్ సెంటర్లు, R&D హబ్లు రావడంతో మన యువతకి ఉద్యోగాలు పెరుగుతాయి. అలాగే రెండు దేశాల మధ్య స్నేహం వల్ల పర్యాటక అవకాశాలు, విద్యార్థులకు సులభమైన వీసాలు, భారత్ కంపెనీలకు యూరోపియన్ మార్కెట్ దారులు తెరుచుకుంటుంది. మొత్తానికి ఫిన్లాండ్ తో భారత్ స్నేహం చేస్తే భారతదేశానికి టెక్నాలజీ, విద్య, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ, ఆర్థిక వృద్ధి లాభాలు అనేవి కలుగుతాయి.